మారుతి సుజుకి సంస్థ దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారుని ఆవిష్కరించింది. ఏంటి ఫ్లెక్స్ ఫ్యూయల్? మనం వాడే పెట్రోల్, డీజిల్లో 85% పైగా దిగుమతి చేసుకునేదే. ముడి చమురు దిగుమతికి ఏటా దాదాపు 15 లక్షల కోట్ల నుంచి 16 లక్షల కోట్ల వరకు విదేశీ మారకద్రవ్యం ఖర్చవుతోంది. దేశాల నుంచి ముడి చమురును కొనుగోలు చేసి రిఫైనింగ్ చేసే ఖర్చు లీటరుకు సుమారు 56 రూపాయల నుంచి 58 వరకు ఉంటుంది. దీనిపై రకరకాల పన్నులు బాది జేబుకి చెల్లి పెడుతున్నాయి ప్రభుత్వాలు. పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించేలా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మారుతి సుజుకి ఇండియా ఒక అద్భుతమైన మైల్ స్టోన్ ను అందుకుంది. తన పాపులర్ మోడల్ వ్యాగనార్ ను దేశంలోని తొలి పూర్తిస్థాయి ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ గా మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశపెట్టింది. ఇథనాల్ ఇంధనంతో నడిచే ఈ సరికొత్త కారు లాంచింగ్ వార్త బయటకు రాగానే స్టాక్ మార్కెట్లో మారుతి సుజుకి షేర్లు ఏకంగా 1.5% మేర దూసుకెళ్లాయి. మామూలు కార్లు పెట్రోల్ లేదా డీజిల్ తో నడుస్తాయి. పెట్రోల్లో 20% వరకు ఇప్పుడు ఇథనాల్ కలుపుతున్నాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ ఉన్న వ్యాగనర్ కారు 85% ఇథనాల్ కలిపిన పెట్రోల్ తో నడుస్తుంది. ఈ కారులో అమర్చిన స్మార్ట్ టెక్నాలజీ ఇంధనంలో ఇథనాల్ శాతాన్ని బట్టి ఇంజిన్ పనితీరును దానంతటదే అడ్జస్ట్ చేసుకుంటుంది. సాంప్రదాయ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వల్ల గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు దాదాపు 79% వరకు తగ్గుతాయని అంచనా. ఈ సరికొత్త వ్యాగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్లో 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 4 సిలిండర్ ఇంజిన్ ను ఉపయోగించారు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. ఇథనాల్ ఇంధనం వల్ల ఇంజిన్ పాడవకుండా ఉండేందుకు మారుతి సుజుకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇందులో ఇంధన సరఫరా వ్యవస్థ, ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో పాటు ఫ్యూయల్ పంప్, ఫ్యూయల్ ఇంజెక్టర్లను ఇథనాల్ మిశ్రమానికి తట్టుకునేలా సరికొత్తగా రీడిజైన్ చేశారు. విదేశాల నుండి దిగుమతి చేసుకునే ముడి చమురు భారాన్ని తగ్గించుకోవడానికి ఇథనాల్ బ్లెండింగ్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దేశీయంగా తయారయ్యే ఇథనాల్ ధర పెట్రోల్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల వల్ల వినియోగదారులకు ఇంధన ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఉంది. గ్రీన్ మొబిలిటీ దిశగా భారత్ వేస్తున్న ఈ అడుగులో మారుతి సుజుకి వ్యాగనార్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇథనాల్ వల్ల మన రైతులు పండించే మొక్కజొన్న, చెరుకు పంటలకు డిమాండ్ పెరుగుతుంది. అన్నదాతలు సైతం లాభపడతారు. స్టాండర్డ్ వెహికల్స్ క్యాన్ బి మేడ్ కంప్లైంట్ టు E100. This is what his discussion was with the Honda Motor Corp yesterday. You know, for a country like India, which imports fossil fuel energy for about $120 billion, you see what a difference it will make. You see, in the current geopolitical turmoil, we are having to manage, okay? But our Atmanirbharta and our self-reliance. Now the motorcycle which was 2 models introduced yesterday are almost 100% made in India. If the fuel going into that is also indigenously produced from the biomass, it's a win-win. Now same thing with the four-wheeler now. Now yesterday you had 2 very largely popular, high-selling brands of motorcycle. కేంద్రం 50 పెట్రోల్ స్టేషన్లలో ఫ్లెక్స్ ఫ్యూయల్ స్టార్ట్ చేసింది. ఈ ఏడాది చివరి నాటికి 500 స్టేషన్లలో, వచ్చే ఏడాదికి 5000 స్టేషన్లలో ఫ్లెక్స్ ఫ్యూయల్ లభించనుంది. 2014లో కేవలం 1.5%గా ఉన్న ఇథనాల్ మిశ్రమం నేడు ఏకంగా 20%కి చేరింది. ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు కంటే ముందే ఈ మైలురాయిని అందుకుంది. ఈ బ్లెండింగ్ వల్ల 1,84,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. ఈ కొత్త ఇంధనం వల్ల వాహనదారులకు ఆర్థికంగా పెద్ద ఉపశమనం కలగనుంది. సాధారణ పెట్రోల్ తో పోలిస్తే E85 ఇంధనం ధర చాలా తక్కువగా ఉండబోతోంది. వినియోగదారులకు తక్కువ ధరకే ఇంధనం లభించడమే దీనికి కారణం. తొలి దశలో ఢిల్లీ, NCR, ముంబై, పూణే, నాగ్పూర్ వంటి నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. E85 అనే ఇంధనం మార్కెట్లోకి వచ్చినా అది కేవలం ప్రత్యేకంగా తయారైన ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కోసమే ప్రత్యేక ఆప్షన్ గా అందుబాటులో ఉంటుంది.
అదే సమయంలో ప్రస్తుతం రోడ్లపై ఉన్న కోట్లాది పాత వాహనాల కోసం E20 పెట్రోల్ సరఫరా ఎప్పట్లాగే కొనసాగుతుంది. పాత వాహనదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు.